హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్. స్టూడెంట్స్, మనం హ్యూమన్ బాడీకి సంబంధించినటువంటి సిస్టమ్స్ అన్ని 1 by 1 చూద్దాం. ఓకే, ఫస్ట్ అస్థిపంజర వ్యవస్థ చూద్దామమ్మా. అస్థిపంజర వ్యవస్థ చూడండి, స్కెల్టాల్ సిస్టమ్ అంటామండి. అస్థిపంజర వ్యవస్థ అంటే ఏంది అసలు? ఇప్పుడు మనిషి యొక్క శరీరం గురించి మనం చెప్పుకుంటున్నాం, మానవ శరీరం. ఓకే, మనిషి యొక్క శరీరం అనేది ఏ విధంగా తయారైంది, ఆకారం ఎలా వస్తుంది, ఆ శరీరం అనేది ఏ విధంగా కదులుతుంది అనే అంశాలు కనుక మనం క్వశ్చన్ మార్క్గా తీసుకుంటే దానికి ఆన్సర్ ఏందయ్యా అంటే స్కెల్టాల్ సిస్టమ్ కింద చెప్పుకుంటామండి. ఎందుకంటే ఈ అస్థిపంజర వ్యవస్థ అనేది మన శరీరానికి ఒక రక్షణ కల్పిస్తుంది, కదలడానికి సహాయపడుతుంది, ఒక ఆకారాన్ని ఇస్తుంది. ఓకే, అస్థిపంజర వ్యవస్థలో ఉపయోగం ఏం చెప్పుకోవచ్చు అంటే 3 రకాల ఉపయోగాలు చెప్పుకోవచ్చండి. శరీరానికి ఆకారం, రక్షణ, అవయవాల కదలిక. ఓకేనా? షేప్, ప్రొటెక్షన్ అండ్ మూమెంట్ అని చెప్తున్నాం. అయితే ఇక్కడ ఆకారము అంటున్నాం. ఆకారం అంటే ఒకసారి చూడండి, మన శరీరమే అన్ని జంతువుల ఆకారాలను కంపేర్ చేద్దాం. ఓకే, అన్ని జంతువులు తీసుకుంటే కనుక కుక్కకి పంది యొక్క ఆకారం, శరీరాకృతి ఒకేలా ఉంటుందా అంటే ఉండదు. గుర్రము, ఆవు ఆకృతి ఎలా ఉంటుందంటే ఒకేలా ఉంటుందంటే ఉండదు. మనము గేదెలు ఒకేలా ఉంటామంటే ఉండము. అలా ఒక్కొక్క జీవి, ఒక్కొక్క జంతువు ఒక్కొక్క ఆకారంలో ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఆ జీవిలో ఏర్పడినటువంటి అస్థిపంజరం యొక్క ఆకారాన్ని బట్టే ఆ జీవికి ఒక ఆకారం రావడం జరిగిద్దమ్మా. అలాగే రక్షణ అంటున్నాం. రక్షణ అంటే మన అంతర అవయవాలు ఉంటాయి కదమ్మా. అంతరవయవాలు ఏమైతే ఉన్నాయో ఆ అంతరవయవాలకి బాహ్య ప్రమాదాల నుండి రక్షణ పొందించడానికి బయట ఉన్నటువంటి ఈ అస్థిపంజర వ్యవస్థ సపోర్ట్ చేస్తుంటుందమ్మా. ఓకే, ఇక్కడ రక్షణ అంటే అర్థమైందయ్యా అంటే బాహ్య ప్రమాదాల నుండి అంతరవయవాలకి రక్షణ. బాహ్య ప్రమాదాల నుండి అంతర అవయవాలకి రక్షణ, గుర్తుపెట్టుకోండమ్మా. ఓకేనా? అలాగే కదలిక అంటున్నా. కదలిక అంటే శరీరం, అవయవాల కదలికమ్మా. ఇప్పుడు మనం నడుస్తున్నాం, ఎట్లా ఇలా నడుస్తున్నామంటే ఖచ్చితంగా మన అవయవాలు కదులుతున్నాయి కదమ్మా. అవి కదలడానికి సహాయపడేవేంటి? ఎముకలు, కండరాలు, కీళ్ళు కదా. ఈ 3 కదిలితేనే ఆటోమేటిక్గా అవయవాలు కదులుతున్నాయి అని మనకు అనిపిస్తుందమ్మా. ఆ అవయవాల కదలికలో ప్రత్యేకంగా పాత్ర వహించేది ఈ అస్థిపంజర వ్యవస్థలో ఉన్నటువంటి ఎముకలు, కీళ్ళు, కండరాలు అనమాట. రైట్. మరి ఇలాంటి అస్థిపంజర వ్యవస్థని ప్రయోగాత్మకంగా నిరూపించిన శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే వెసాలియస్. వెసాలియస్ అస్థిపంజర వ్యవస్థ పితామహుడిగా మనం చెప్పుకుంటామండి. అస్థిపంజర వ్యవస్థ పితామహుడిగా మనం చెప్పుకుంటాం. రైట్. మరి ఇలాంటి అస్థిపంజర వ్యవస్థలో మనం ఏం తెలుసుకోవాలి? ఇక్కడ కూడా మనం 2 అంశాల గురించి తెలుసుకోవాలండి. ఒకటి ఎముకల గురించి తెలుసుకోవాలి, ఎముకల గురించి తెలుసుకోవాలి. అలాగే కండర వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. ఎముకల గురించి అలాగే కండర వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ ఒక విషయం చూడండమ్మా. అవయవాలు ఏర్పడి అవయవాల దృఢమైన నిర్మాణం ఎముకలు. ఆ ఎముకలు కదలడానికి సహాయపడే ఒక వ్యవస్థ కండర వ్యవస్థ. ఇవి 2 కూడా ఒకదానికి ఒకటి సహాయపడకపోతే 100% శరీర అవయవాల కదలిక ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఇలాంటి అస్థిపంజర వ్యవస్థ అన్ని జీవుల్లో చూసుకుంటే ఎన్ని రకాలుగా ఉంది అంటారమ్మా. అన్ని జీవుల్లో చూసుకుంటే అస్థిపంజర వ్యవస్థ అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఓకే, ఆ 2 రకాలు ఏందయ్యా అంటే ఒకటి బాహ్య అస్థిపంజర వ్యవస్థ, 2 అంతర అస్థిపంజర వ్యవస్థ. ఓకే, బాహ్య అస్థిపంజర వ్యవస్థ, అంతర అస్థిపంజర వ్యవస్థ 2 రకాలుగా ఉంటుందమ్మా. ఇక్కడ బాహ్య, అంతర అంటే మీనింగ్ ఏందయ్యా అంటే సపోజ్ మనమే తీసుకోండి, మనలో ఎముకలు లోపల ఉన్నాయా బయటకు కనిపిస్తున్నాయా అంటే లోపల ఉన్నాయమ్మా. ఎముకలు లోపల ఉండి ఇలా ఈ 3 రకాల పనులు చేస్తూ ఉంటే ఆ వ్యవస్థని అంతర అస్థిపంజర వ్యవస్థ అని అంటారమ్మా. అలా కాకుండా కొన్ని జీవుల్లో బాహ్యంగా ఎముకలను పోలిన కొన్ని నిర్మాణాలు బాహ్యంగా ఉంటాయమ్మా. బాహ్యంగా ఉండి ఈ 3 రకాల పనులు చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రొయ్యను తీసుకుందాం, లేదా నత్తను తీసుకోండి. నత్తలు వచ్చేసరికి చూడమ్మా, ఎగ్జాంపుల్ ఒక నత్తను తీసుకుంటున్నా. నత్తను తీసుకుంటే నత్త ఇందులో ఉంటుంది, ఒక చిన్న గవ్వలో ఉంటుంది కదా, ఇట్లా ఇలా గవ్వ. ఇక ఇందులో ఇది నత్త అనుకోండి, సపోజ్ చెప్తున్నా, ఇది నత్త అనుకోండి. ఓకేనా? నత్త పైన షెల్, ఈ పెంకువన్ నిర్మాణం ఉంది కదమ్మా. ఆ పెంకువన్ నిర్మాణం అనేది దానికి ఒక ఆకారం కలిగిస్తుంది, అలాగే దాని శరీరానికి రక్షణ కలిగిస్తుంది, అది కదలడానికి కూడా సహాయపడుతూ ఉంటుందమ్మా.
ఇలా బాహ్యంగా కంటికి కనపడుతూ పెంకువన్ నిర్మాణం కలిగి ఉన్నటువంటి నిర్మాణం ఏం చేస్తుందమ్మా, ఆకారము, రక్షణ, కదలిక. అంటే అస్థిపంజరం ఏ విధంగా అయితే మనకు ఉపయోగపడుతుందో అదే విధంగా ఈ జీవిలో బాహ్యంగా ఉన్న నిర్మాణం అదే విధంగా సహాయపడుతుందమ్మా. కాబట్టి బాహ్యంగా మన కంటికి కనపడుతుంది కాబట్టి ఆ అస్థిపంజర వ్యవస్థని బాహ్య అస్థిపంజర వ్యవస్థగా అనుకుంటారండి. ఓకే, అలాగే రొయ్యలు కూడా చూడండి. రొయ్యల్లో కూడా మనం చూస్తే కనుక ఎగ్జాక్ట్గా వచ్చేసరికి రొయ్యల్ని మీరు గమనిస్తే ఇది రొయ్య అనుకోండి అమ్మా. ఇట్లా రొయ్య ఇలా ఉందనుకోమ్మా, సపోజు ఇలా ఉందనుకోమ్మా రొయ్య అనేది. వీటిలో కాళ్ళు మూమెంటల్ పార్ట్స్ ఇలా వస్తుంటాయి. ఓకేనా, దీనిపైన ఒక షెల్ వంటి నిర్మాణం ఉంటుందమ్మా. ఇట్లా ఇలా పెంకు వంటి నిర్మాణం ఒకటి ఉంటుంది. ఆ పెంకు వంటి నిర్మాణం ఏదైతే ఉందో ఆ పెంకు వంటి నిర్మాణం అనేది సేమ్ ఇక్కడ ఇది ఏం పని అయితే చేస్తుందో అదే పని ఆ ప్రాణంలో అది కూడా కనపడుతుందమ్మా. అట్లా మనకు వచ్చేసరికి బాహ్యంగా కొన్ని నిర్మాణాలు అస్థిపంజరాన్ని పోలిన కొన్ని నిర్మాణాలు ఏం చేస్తాయి అంటే ఇక్కడ ఈ 3 రకాల పనులు చేయడం వల్ల కంటికి కనపడుతున్నాయి కాబట్టి బయటికి బాహ్య అస్థిపంజరం కలిగిన జీవులుగా వీటిని చెప్పుకోవచ్చు. అలాగే నత్త, రొయ్యలు, అలాగే కీటకాలు కూడా వస్తాయి అమ్మ. కీటకాల్లో కనుక బొద్దింకని మీరు చూస్తే కరెక్ట్గా బొద్దింకలో మనకి బాగా క్లియర్గా కనిపిస్తుంటుందమ్మా. బొద్దింకలో ఇది బొద్దింక అనుకోండి, సపోజ్ చెప్తున్నా. ఇది బొద్దింక అనుకోండి. ఓకేనా, దీంట్లో ఈ పైన ఉన్నటువంటి నిర్మాణం ఉంది కదమ్మా, ఇది ఏదైతే ఉందో ఇది షెల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, దృఢమైన కవచం లాగా ఉంటుంది. ఈ దృఢమైన కవచం ఏంది, మూమెంటల్ పార్ట్స్ని కలిగి ఉంటుంది. దీని లోపల దీని కింద వైపు మెత్తటి కండరం ఉంటుందమ్మా, అది శరీరం అనమాట. ఆ శరీరానికి రక్షణ కల్పిస్తూ ఉంటుందమ్మా. ఓకేనా, అలాగే ఇది కదులుతూ ఉంటుంది, దీనికి ఒక ఆకారం కూడా ఇస్తుంది కదండి. ఇలా 3 రకాల పనులు చేస్తూ బాహ్యంగా కనపడుతుంది కాబట్టి ఈ జీవిలో ఉన్న అస్థిపంజర వ్యవస్థ కూడా బాహ్య అస్థిపంజర వ్యవస్థ కలిగిన జీవిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ బాహ్య అస్థిపంజరం కలిగినటువంటి జీవిలో బాహ్యంగా కనపడుతున్న నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణము కాల్షియం కార్బోనేట్తో తయారైద్దమ్మా, గుర్తుపెట్టుకోండి. ఆ నిర్మాణం కాల్షియం కార్బోనేట్తో తయారై ఉంటుంది. అందుకే చాలా దృఢమైన కవచాన్ని కలిగి ఉంటాయమ్మా బాహ్యంగా. ఓకే, అలాగే ఈ కాల్షియం కార్బోనేట్తో తయారైనటువంటి దృఢమైన కవచం లాగా ఉండే కొన్ని నిర్మాణాలు బాహ్య అస్థిపంజర పనులు కొన్ని నిర్మాణాలు మన బాడీలో కూడా కొన్ని ఉంటాయి. వాటిని కూడా బాహ్య అస్థిపంజరంతో కంపేర్ చేస్తుంటారు. అవేందయ్యా అంటే రోమాలు, అలాగే నెయిల్స్, గోళ్ళు ఉన్నాయి కదమ్మా, గోళ్ళు, అలాగే గెట్టలు, పశువులకి గెట్టలు, ఇలాంటివన్నీ కూడా బాహ్య అస్థిపంజరం పనులు కొన్ని నిర్మాణాలుగా మనం చెప్పుకోవచ్చు. రైట్, అలాగే అంతర అస్థిపంజరం కలిగిన జీవులు, వీటికి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే అసలైనటువంటి ఎముకలు కలిగినటువంటి అసలైన ఎముకలు, కీళ్ళు, కండర వ్యవస్థ కలిగినటువంటి జీవులు ఏమైతే ఉన్నాయో వాటిని అంతర అస్థిపంజర వ్యవస్థ కలిగిన జీవులుగా మనం చెప్పుకుంటాం. వాటికి ఎగ్జాంపుల్ ఏందయ్యా అంటే చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు, ఇవి. ఓకేనా, అయితే అన్ని జీవుల్లో కూడా చేపలు కావచ్చు, ఉభయచరాలు కావచ్చు, సరీసృపాలు కావచ్చు, పక్షులు కావచ్చు, క్షీరదాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా నిజమైనటువంటి ఎముకలు కలిగి ఉంటాయి అమ్మ. సపోజ్ చేపలు తీసుకుంటే చేపల్లో మనకి 2 రకాల ఎముకలు కనిపిస్తుంటాయి. అవేందయ్యా అంటే మెత్తటి ఎముక కలిగినటువంటి మృదులాస్థి ఎముకలు ఉంటాయి, అలాగే అస్థి ఎముకలు ఉంటాయి. ఇక్కడ మృదులాస్థి ఎముకలు అన్నాం, మెత్తటి ఎముకలు సాగే లక్షణం కలిగి ఉంటాయి. అస్థి అంటే దృఢమైన ఎముకలు. ఇలా మనకి అంతరస్థి పంజరం కలిగిన జీవుల్లో కనుక అన్నిట్లో చూస్తే చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు చూస్తే కనుక వీటిలో మనకి మృదులాస్థి, అస్థి అనేటువంటి 2 రకాల ఎముకలను కలిగి ఉంటాయమ్మ. ఇవన్నీ కూడా అందులో ప్రత్యేకంగా పక్షుల్ని కనుక మనం చూసుకుంటే కనుక పక్షుల యొక్క ఎముకలు అన్నీ కూడా అంటమ్మా గాలితో నిండి ఉంటాయి అంటమ్మా. పక్షుల ఎముకలు అనేవి గాలితో నిండి ఉంటాయి అంట. అలా గాలితో నిండి ఉండేటువంటి ఎముకలను ఏమని చెప్పుకుంటారయ్యా అంటే వాతులాస్థి అని చెప్పుకుంటారమ్మా. వాతులాస్థి అంటారంట. వాతులాస్థి ఎముకలు అని చెప్పుకుంటారంట, గాలితో నిండి ఉండేవాటిని. వాటిని ఇంగ్లీష్లో న్యూమాటిక్ బోన్స్ అంటాం. వాటిని న్యూమాటిక్ బోన్స్, న్యూమాటిక్ బోన్స్ అంటాం. వాతులాస్థి గాలితో నిండి ఉంటాయి. అందుకని పక్షులు అనేవి ఎగరడానికి అనుకూలంగా ఉంటాయమ్మా. గాలితో నిండి ఉండడం వల్లే అవి రెక్కలు నడుస్తున్నప్పుడు ఎగురుతూ ఉంటాయి అనమాట. మిగతా అన్ని జీవుల్లో మ్యాక్సిమం ఏముంటాయి అంటే ఇక్కడ అస్థి అంటే అర్థం ఎముకల్లో అస్థి మజ్జ అనేది కలిగి ఉంటుందమ్మా.
మిగతా జీవుల యొక్క ఎముకల్లో అస్థి మజ్జ కలిగి ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకోండి. పక్షుల యొక్క ఎముకలు అనేవి గాలితో నిండి ఉంటాయి కాబట్టి ఆ ఎముకల్ని వాతులాస్థి ఎముకలు, న్యూమాటిక్ బోన్స్ అంటాం. మన ఎముకలు కావచ్చు, మిగతా జీవుల ఎముకలు కావచ్చు, అస్థి మజ్జ కలిగి ఉంటుంది కాబట్టి అస్థి ఎముకలు. అది మృదులాస్థి ఎముక కావచ్చు, అస్థి ఎముక కావచ్చు. అలాంటి రకాలైనటువంటి కొన్ని జీవుల్లో ఎముకలు అనేవి ఉంటాయమ్మా. అయితే ఇప్పుడు మన శరీరం వచ్చి క్షీరదానికి సంబంధించింది కాబట్టి క్షీరదాల్లో కూడా 2 రకాల ఎముకలు ఉంటాయమ్మా. అవేంటి, ఒకటి మృదులాస్థి ఎముకలు ఉంటాయి, అలాగే 2 అస్థి ఎముకలు అనేవి ఉంటాయి. 2 రకాలు ఉంటాయి. మరి మృదులాస్థి ఎముక అంటే ఏంటి, అస్థి ఎముక అంటే ఏమిటి, అవి దేనితో తయారవుతున్నాయి అనేది కూడా మనకు కావాలి. అది మనం చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు మనిషి యొక్క శరీరంలో అస్థిపంజర వ్యవస్థ ఎలా ఉంటుందో అది చూద్దాం. సరే చూడండి, మనిషి శరీరంలో అస్థిపంజర వ్యవస్థ అనేదంట 2 రకాలు. దీంట్లో కూడా 2 రకాలుగా ఉంటుందంటమ్మా. ఆ 2 రకాలు ఏంటి, ఒకటి మృదులాస్థి పంజరం, 2 అస్థిపంజరం. మృదులాస్థి పంజరం, అస్థిపంజరం. ఈ రెండిట్లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయమ్మా. అసలు ముందు ఇవి 2 దేంతో తయారవుతున్నాయి, ఎలా అభివృద్ధి చెందుతున్నాయి ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, మనిషి యొక్క శరీరమే కాదమ్మా, ప్రాణం ఉన్న ఏ జీవైనా సరే మొట్టమొదటిసారిగా తయారయ్యేది ఒక చిన్న కణంతో తయారైద్దమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి కణాలు అనేకం కలిసి ఏం తయారు చేస్తాయి అంటే కణజాలాన్ని తయారు చేస్తాయి. కణజాలం. ఇలాంటి కణజాలాలు అనేకం కలిసి ఏం తయారు చేస్తున్నాయి, ఒక అవయవాన్ని తయారు చేస్తున్నాయి. ఇలాంటి అవయవాలు అనేకం కలిసి అవయవ వ్యవస్థ, శరీరాన్ని తయారు చేస్తున్నాయి అమ్మ. అంటే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా ఏదో ఒక కణంతో తయారు అయినట్ట ఉన్నట్ట, ఖచ్చితంగా తయారైనట్టే కదమ్మా. మరి ఇక్కడ మృదులాస్థి ఎముక, అస్థి ఎముక ఇవి 2 కూడా అవయవాలే కదా. మరి ఈ 2 అవయవాలు కూడా ఏదో కణంతో తయారైనట్ట ఉన్నట్ట, ఖచ్చితంగా అయినట్టే. మరి ఈ 2 ఎముకల్లో ఉన్న కణాల యొక్క రకం ఏంటి, అది మనకు కావాలి. సెకండ్, ఇక్కడ అనేక కణాలు కలిస్తే కణజాలం తయారైంది, అనేక కణజాలాలు కలిస్తే అవయవం తయారైంది అన్నాం. అలాంటి అవయవాలు పెరుగుదల జరుగుతుంది. ఆ పెరుగుదల జరగడానికి గల కారణం ఏందయ్యా అంటే ఈ అవయవాల్లో ఉన్నటువంటి ప్రోటీనేనమ్మా. ప్రోటీన్స్ అనేవి ఉండడం వల్ల అవయవాల పెరుగుదల జరిగిద్దమ్మా. మరి మనం చిన్నప్పటి నుంచి హైట్ పెరుగుతున్నామా లేదా, ఖచ్చితంగా పెరుగుతున్నాం కదా. మరి చిన్నప్పటి నుంచి మనం హైట్ పెరుగుతున్నామంటే దాని ఉద్దేశం ఏంటి, మన అవయవాల్లో ఏదో ఒక ప్రోటీన్ ఉండడం వల్ల అవయవాల పెరుగుదల జరుగుతుందమ్మా. ఇప్పుడు మరి మృదులాస్థి ఎముక, అస్థి ఎముక ఈ 2 ఎముకలు కూడా పెరుగుతున్నాయి లేవా, 100% పెరుగుతున్నాయి. మరి ఎముకలు పెరుగుతున్నాయంటే దానికి కారణం ఆ ఎముకలో ఉన్న ప్రోటీనే. మరి ఈ 2 ఎముకలో ఉన్న ప్రోటీన్ ఏంటి, అది మనకు కావాలి. సెకండ్, ఈ ఎముకల గురించి మనం తెలుసుకుంటున్నాం కదండి. మరి ఆ ఎముకల గురించి చెప్పేటువంటి శాస్త్రాన్ని ఏమని అంటాము, అది కూడా మనకు కావాలి. చూడండి 3 అంశాలు. ఒకటి, ఈ రెండిట్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటి. సెకండ్, రెండిట్లో ఉన్నటువంటి కణాల రకం ఏమిటి. అలాగే ఈ రెండిటి గురించి తెలియజేసేటువంటి అధ్యయనం ఏంటి, స్టడీ. 3 అంశాలు. మరి మృదులాస్థి ఎముక అంటే మెత్తటి ఎముక. మెత్తటి ఎముకలో ఉన్న ప్రోటీన్ ఏందయ్యా అంటే క్యాండ్రిన్. మరి అస్థి ఎముక అంటే దృఢమైన ఎముక. ఆ దృఢమైన ఎముకలో ఉండే ప్రోటీన్ ఏందయ్యా అంటే ఆస్టిన్. అలాగే కణాలు, మృదులాస్థి ఎముకలో ఉన్న కణాలు ఏంటి, క్యాండ్రియోసైట్స్. అలాగే అస్థి ఎముకలో ఉన్నది ఆస్టియోసైట్స్. ఓకేనా. అధ్యయనం, మృదులాస్థి ఎముక అధ్యయనం ఏంటి, క్యాండ్రియాలజీ. అస్థి ఎముక యొక్క అధ్యయనాన్ని అస్థియాలజీ అంటాం. ఓకేనా. ఇది మృదులాస్థి ఎముక, అస్థి ఎముకకు సంబంధించినటువంటి జనరల్ పాయింట్స్ అమ్మా. అయితే ఇక్కడ మృదులాస్థి అంటే అర్థం మెత్తటి సాగే లక్షణం కలిగి ఉంటుంది అని అర్థం అమ్మా. మెత్తగా సాగే లక్షణం కలిగి ఉంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, ఇక్కడ చెవిడప్పు ఉంది. చెవిడప్పుని ఇలా వంచుతున్నా, ఇది వంగుతుందా లేదా, బాగా ఈజీగా బెండ్ అవుతుంది ఎముక అనేది. ఈ అవయవం బాగా వంగుతుంది కదా అని చెప్పి ఈ చేతిలో ఉన్న ఎముకను వంచితే వంగిద్దా అంటే వంగదమ్మా. అంటే దాని అర్థం ఏంటి, ఇది మెత్తగా ఉంది అంటే ఇందులో ఉన్న ఎముక మృదులాస్థి ఎముక. ఇది చాలా దృఢంగా ఉంది, ఈ దృఢమైన ఎముకల్ని మనం అస్థి ఎముకలుగా మనం చెప్తుంటామండి. ఓకే. మరి చిన్నప్పుడు మృదులాస్థి ఎముకలు చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లల్లో ఉండేటువంటి ఎముకలు మొత్తము కూడా మృదులాస్థి ఎముకలేనండి, గుర్తుపెట్టుకోండి.
చిన్నపిల్లల్లో ఉండే ఎముకలు మొత్తం మృదులాస్థి ఎముకలే. అందుకే చిన్నపిల్లలు చూడండి ఏ పని చేసినా సరే వాళ్ళ యొక్క అవయవాలు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఎలా పడితే అలా బెండ్ అవుతుంటారు. ఓకే, చేతులను కూడా చూస్తే ఈ వేళ్ళు మొత్తం వెనక తీసుకొచ్చి అంటించగలుగుతారు. అలా వాళ్ళ ఎముకలు మొత్తం ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఎలా పడితే అలా కాళ్ళని ఇట్లా వంకరగా తిప్పేయడము, చేతుల్ని వంకరగా తిప్పేయడం చేయగలరు. మనం చేయలేం వాళ్ళలాగా. ఎందుకంటే మన ఎముకలు చాలా దృఢంగా మారిపోయి ఉంటాయమ్మ. దానికి రీజన్ ఏందయ్యా అంటే ఈ మృదులాస్థి అస్థి ఎముక మారడానికి గల కారణం ఈ అస్థి ఎముకల్లో కాల్షియం మరియు ఫాస్ఫరస్లు అనేవి నిల్వ ఉంటాయమ్మ. ఆ కాల్షియం ఫాస్ఫరస్లు అనేవి ఉండడం వల్ల మృదులాస్థి ఎముకలు మొత్తం దృఢమైన ఎముకలుగా మారిపోతాయి. మరి ఆ కాల్షియం ఫాస్ఫరస్ కూడా ఏ రూపంలో ఎముకల్లో ఉండడం ఉంటాయ్యా అంటే మన శరీరంలో కాల్షియం కార్బోనేట్ రూపంలో ఉంటుంది కాల్షియం అనేది. అలాగే కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో కూడా ఉంటుందమ్మా. అలా కాల్షియం కార్బోనేట్ కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో ఉండడం వల్లే మన ఎముకలు చాలా దృఢంగా అనేది ఉంటుంది. అంతేకాదండి, మన ఎముకల్లో ఫాస్ఫరస్ అనేది ఉంటుంది కదమ్మా. ఈ ఫాస్ఫరస్ ఉండడం వల్ల చనిపోయినప్పుడు చూడండి మనుషుల్ని కాలుస్తుంటారు. కాల్చినప్పుడు ఫ్లేమ్ ఎర్రగా వస్తుంటుంది కదమ్మంట. ఆ ఎర్రగా రావడానికి గల కారణం మన ఎముకల్లో ఉన్నటువంటి ఫాస్ఫరస్ భాస్వరం అనేది ఉండడం వల్లే ఉన్నటువంటి మంట ఎర్రగా రావడం జరుగుతుంటుంది. రైట్. అలాగే ఇంకా చూడండి ఈ అస్థి ఎముకలు అనేవి పెద్దవారిలో ఉంటున్నాయి కదమ్మా. పెద్దవారిలో ఎక్కువగా ఉండే ఎముకలు అస్థి ఎముకలు, చిన్నపిల్లల్లో ఉండేటువంటి ఎముకలు మృదులాస్థి ఎముకలు. మరి చిన్నపిల్లల్లో మొత్తం ఎముకలు ఎన్ని ఉంటాయి అంటే 300+ ఉంటాయమ్మ. ఓకే, పెద్దవారిలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య ఎంత అయ్యా అంటే 206 ఉంటాయి. 206 ఎముకలు ఉంటాయమ్మ. పెద్దవారిలో 206 ఎముకలు ఉంటాయి, చిన్నపిల్లలు 300+ ఉంటాయి. మరి పెద్దవారిలో ఉన్నటువంటి 206 ఎముకల్లో అతి పెద్ద ఎముక ఏది అంటారమ్మా? అతి పెద్ద ఎముక ఏదయ్యా అంటే ఫీమర్ తోడ ఎముక అంటాం. ఓకేనా. అతి చిన్న ఎముక స్టెపిస్ కర్ణాంతరాస్థి అంటాం. కర్ణాంతరాస్థి స్టెపిస్ అంటాం. చెవి ఎముకమ్మ, చెవిలో ఉంటుంది అనమాట. ఓకేనా. అత్యంత దృఢమైన ఎముక ఫీమర్. ఓకే. అలాగే అత్యంత దృఢమైన పుర్రిలో ఉండే అత్యంత దృఢమైన ఎముక, పుర్రిలోని దృఢమైన ఎముక గుర్తుపెట్టుకోండి. పుర్రిలో దృఢమైన ఎముక ఏదంటే క్రింది దవడ. ఓకేనా. ఇది మనలో ఉన్నటువంటి ఎముకల యొక్క రకం, మృదులాస్థి అస్థి ఎముకల యొక్క రకం అమ్మ. మరి ఇక్కడ మన శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయని చెప్పాను? 206 ఎముకలు కదమ్మా. మరి ఆ 206 ఎముకల పేర్లు మనకు అవసరం అండి. ఎందుకయ్యా అంటే ఆ 206 ఎముకలు ఎక్కడ ఉంటాయి, ఏ అవయవంలో ఎన్ని ఉంటాయని చెప్పి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు. కాబట్టి ఆ 206 ఎముకల యొక్క పేర్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా ఈజీగా వస్తుంది, ఒక ఫ్లో చార్ట్ రూపంలో చెప్పుకుందాం. ఓకే, రైట్.